నాకు ఈ ఛాన్స్ రావడానికి నేను ఇక్కడ నుంచొని మాట్లాడడానికి నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన నేర్పించిన వర్క్షాప్ వల్లే నేను ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా ఈ స్టేజ్ మీద నుంచొని మాట్లాడగలుగుతున్నాను. అండ్ ఈ మూవీలో నేను మెయిన్గా చెప్పాలంటే చాలామంది చాలా కష్టపడి చేశాం సార్. ముందుగా మన ప్రవీణ్ గారు ఏంటంటే ఈ మూవీలో ప్రతి బ్యాక్గ్రౌండ్ ఏమంటారంటే ఎగ్జిక్యూషన్ అన్నారు కదా మీరు ఫస్ట్ రాగానే ఎగ్జిక్యూషన్ ఎలా ఉందని, అలాంటిది సెట్లో ఎంత క్లియర్ అండ్ క్లారిటీగా ఆయన ఎగ్జిక్యూట్ చేశారనేది మేము చూసాం, లైవ్లో చూసాము. దానివల్ల మాకు చాలా వరకు ఏంటంటే మాకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మేము యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు ఎప్పుడు, లైక్ వీఆర్ లీవింగ్ ద రోల్. అది చాలా బాగా అనిపించింది. అండ్ అండ్ ఈ మూవీకి డిఓపిగా వర్క్ చేసిన లక్ష్మీకాంత్ గారు బ్యూటిఫుల్ సార్. మెయిన్గా నేను ఒక సీన్ గురించి చెప్పాలి. మేము తలకోనలో అనుకుంటా, లైక్ ఫారెస్ట్లో షూట్ చేస్తున్నాము. నేను అంతగా అంటే ఇప్పుడు కెమెరాలో మనం స్క్రీన్ మీద చూడడం వేరు, లైవ్లో చూడడం వేరు కదా. అక్కడ ఆయన లైట్ సెటప్ చేశారు, ఒక బ్లాంక్ స్క్రీన్ని లైట్ సెటప్ చేసి నేను నార్మల్గా చూడడానికి కెమెరాలో చూడడానికి ఎంత డిఫరెన్స్ అంటే సూపర్ సార్. మీ వర్క్ చాలా వండర్ఫుల్. అలాగే సారీ మా చీఫ్ గెస్ట్ శ్రీకాంత్ సార్ని ఫస్ట్ విష్ చేయడం మర్చిపోయాను, సారీ సార్. ఇక్కడ దాకా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న శ్రీకాంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా ఫాదర్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన రఘు కుంచే గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ చూశారు కదా, ఐటమ్ సాంగ్ ఎంత బాగా చేశారో. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం, మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. Thank you so much sir for coming to our event, for supporting us, and thank you so much for my director for giving me the opportunity, and చాలా మంది ఇక్కడ ప్రెస్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ చాలా కష్టపడి చేసాం మూవీ, చాలా హార్డ్ వర్క్ చేసాం అండ్ చాలా బాగా వచ్చింది. వీ గాట్ వెరీ గుడ్ రివ్యూస్ అండ్ ఇది ఇలాగే ఉంటుంది. అండ్ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి ఇన్ థియేటర్స్. అండ్ ఇక్కడికి వచ్చిన చాలామందికి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ మా హీరో చాలా కష్టపడి చేశాడు యాక్చువల్లీ. మా మూవీలో చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి, అద్దరు కొట్టారు యాక్చువల్లీ. అండ్ రఘుబాబు గారు వీళ్ళందరూ మిస్ అవుతున్నాం ఇక్కడ. దే వర్ స్ట్రక్ యాక్చువల్లీ సమ్వేర్. అండ్ మా హీరోయిన్ అనుశ్రీ, తను చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ తను ఒక న్యూ వర్షన్ ఆఫ్ అనుశ్రీ ఇందులో కనిపిస్తారు. అండ్ ఇక్కడ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతాను గట్టిగా, ఇక్కడ ఉన్న అందరు టెక్నీషియన్స్కి ఇంటి పేరు దేవగుడి అని పడిపోతుందని నేను అనుకుంటున్నా. అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్ అబౌట్ రఘు కుంచే సార్, చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. రఘు కుంచే సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన ఒక సాంగ్ కూడా చూశారు కదా, చాలా బాగుంటుంది. అండ్ ప్రతి సాంగ్స్ ప్రతి సీను అండ్ ఆయన కూల్గా కనిపిస్తారు, అట్ ద సేమ్ టైం మంచి యాక్షన్ ఓరియంటెడ్గా కనిపిస్తారు. అండ్ అందరికి కూడా ఈ యాక్టర్స్కి ఈ మూవీలో ఒక ఆపర్చునిటీ ఏంటంటే దే కెన్ షో టూ వర్షన్స్. ఒక సీన్లో వీళ్ళు చాలా ఇన్నోసెంట్ అని ఇలా కనిపిస్తారు, అట్ ద సేమ్ టైం యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చినప్పుడు అద్దరు కొట్టేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, లవ్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ ఫన్ కైండ్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ ఒక సూపర్ ఆసమ్ మూవీ, ఎంజాయ్ చేస్తారు ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్వేతారెడ్డి క్యారెక్టర్కి నేను కరెక్ట్గా సరిపోతానని నన్ను నమ్మి డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి. అండ్ అలానే శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ సార్. నా చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ ఉన్నాం, మా మమ్మీ ఫేవరెట్ యాక్టర్ సార్ మీరు. ఓకే రఘు సార్ థ్యాంక్ యూ సార్. మీరు నాకు సెట్లో అంటే యాక్ట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలి ఏం చేయాలి అని చిన్న చిన్న టిప్స్ ఇస్తూ మాతో పాటు యాక్ట్ చేశారు.
రియల్లీ గ్రేట్ సార్ మీరు. అండ్ ఇంకా డిఓపి సార్, థ్యాంక్ యూ సార్. ఒక ఫ్రేమ్ పెట్టినప్పుడు నువ్వు తీసుకో, లుక్ అన్నది ఇట్ సైడ్ ఉండాలని చెప్పడం ఒక్కటే కాదు, ఎట్ సైడ్ చూస్తే ఎలా వస్తుంది ఫ్రేమ్, లుక్ ఎలా ఉంటుంది, అప్కమింగ్ మూవీస్లో నీకు ఛాన్సెస్ ఎట్లా వస్తాయి, అవన్నీ కూడా ఆయన పిన్ టు పిన్ నాకు దగ్గరుండి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రవీణ్ సార్, థ్యాంక్ యూ సార్. మీ గురించి చెప్పాలంటే చాలా తక్కువ. ఇంకా మా కో ఆర్టిస్టులు కూడా మాతో పాటు చాలా సపోర్ట్ చేశారు. కొంచెం టెన్షన్. ఓకే, ఆడియన్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను, December 19th మూవీ థియేటర్స్కి వస్తుంది. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని అయితే నేను చెప్తున్నా. తెలుగు అమ్మాయిగా స్మాల్ రిక్వెస్ట్, వెళ్ళి చూస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ వేరియేషన్స్ అండ్ చాలా లర్న్ చేసుకున్నాము మీ వేరియేషన్స్ చూసి, శంకర్ దాదా, MBBS అండ్ మహాత్మా నుంచి అండ్ ప్రీవియస్ మూవీస్ నుంచి కూడా. అండ్ 17 years తర్వాత షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవి కానీ చేసిన తర్వాత మధ్యలో నుంచి ఎలా చేయాలి ఏంటి, ఇండస్ట్రీకి ఎలా రావాలి ఏంటి అనే థాట్ నుంచి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ 12 years పట్టిందండి నాకు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. 12 years పట్టింది. అదంత ఈజీగా రాలేదు ఆ ఛాన్స్ కానీ ఇది కానీ. మీలాగానే నేను కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన పర్సన్ని. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ గ్రౌండ్ లేదు. జస్ట్ మీలాగానే అక్కడ కూర్చుని చీరప్ చేస్తూ భలే ఉంది ఈ సినిమా, భలే ఉంది క్యారెక్టర్, భలే ఉంది యాక్టర్ అని అక్కడి నుంచి వచ్చిన క్యాండిడేట్ని నేను. సో నాకు 12 years పట్టింది అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. సో ఒక ఛాన్స్ అనేది మా సార్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, మీ టైం వేస్ట్ చేయకుండా. ఈ ఆడిషన్ ఎలా జరిగింది అనేది, ఎర్లీ మార్నింగ్ రేపు ఆడిషన్ ఉందమ్మా అని వేరే పర్సన్ చెప్తే సార్ దగ్గరికి వెళ్ళాను. సార్ ఆడిషన్కి రెడీ అంటే 7:30కి రమ్మంటే నేను 7:15కి వెళ్ళాను, రెడీగా ఉన్నాను. ఓకే అమ్మ మీరు చేయండి అమ్మా, మీకు వచ్చింది చేయండి అమ్మా. సరే ఏం సీన్ చేయాలి అని అడిగాను. యువర్ విష్ అమ్మా, మీకు ఏదైతే అనిపిస్తా చేయమ్మా అన్నారు. సో ఒక సీన్ చేశాను, అయిపోయింది. 3 days తర్వాత మీరు వెళ్ళండి అమ్మ చెప్తాము అన్నారు. ఆ 3-4 days లిటరల్లీ నరకంగా అనిపించింది. అసలు ఓకే అవుతుందా కాదా, అసలు ఏంటి ఈ 12 years జర్నీలో ఫ్యామిలీలు, సిచ్యువేషన్లు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, సొసైటీ అందరూ ఏంటి హీరోనా, ఏంటి క్యారెక్టరా, సినిమానా, ఎందుకు ఇవన్నీ అవసరమా, ఇలాంటివన్నీ మాట్లాడేవాళ్ళు. ఈ 4 daysలో ఆ 12 years స్ట్రగుల్ అంతా మైండ్లో తిరుగుతూనే ఉంది. అసలు ఏంటి అని ఏం చెప్తారో తెలియదు. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చా, ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేవాడిని, కొన్ని చిన్న రోల్స్ కూడా చేశాను. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎంత పెడతామమ్మా, ఎంత మన క్యారెక్టర్కి ఎంత అమ్మా, ఓకే సార్ అంతా చేయలేను సార్ అంటే, లేదమ్మా క్యారెక్టర్ ఆల్రెడీ ఇంత ఇస్తున్నారు వాళ్ళని పెట్టుకుంటున్నామని చెప్పేవాళ్ళు ఆడిషన్ తీసుకున్న తర్వాత. సో ఇదేంటో తెలీదు అనేది వదిలేసి 4th day తర్వాత నాకు మెసేజ్ వచ్చింది బెల్లం రామకృష్ణ సార్ దగ్గర నుంచి. సార్ లిటరల్లీ ఆ రోజు మీరు పెట్టిన మెసేజ్కి నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. సార్ పెట్టింది ఏంటంటే, యు ఆర్ ద హీరో ఆఫ్ దేవగుడి అమ్మ, యు ఆర్ సెలెక్టెడ్. ఆ మెసేజ్ చూసిన తర్వాత నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. లిటరల్లీ ఒక 12 years స్ట్రగుల్, ఒక యాక్టర్కి ఆ స్ట్రగుల్ ఏంటో తెలుస్తుంది. ఆఫీస్కి రా అమ్మ స్టోరీ చెప్తా అన్నారు, వెళ్ళాను. 10 o'clock వెళ్ళాను, 10 AM-కి 12 PM అయింది నైట్. ఒక పర్సన్, ఒక డైరెక్టర్ ఇంతవరకు నేను చూసిన డైరెక్టర్స్లో స్టోరీ అంటే ఒక 1 hour, 2 hours, 3 hours చెప్తారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ 10 o'clock వెళ్తే నైట్ 12 o'clock వరకు దేవగుడి అనే స్టోరీ ఇన్ని అవర్స్ చెప్పాడు నాకు. స్టోరీ ఆల్మోస్ట్ ఒక 15 hours ఉండొచ్చు మొత్తం కౌంట్ చేస్తే. 15 hours ఈ సీన్ ఇది ఇదంతా చెప్పిన తర్వాత, షూటింగ్ అయిన తర్వాత మొన్న ప్రివ్యూ చేసినప్పుడు నాకు అప్పుడు అర్థమైంది. ముందు ఏంటంటే ఎప్పుడైతే సార్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒకటి అనుకున్నాను, ఓకే ఈ సినిమా ఈ రేంజ్లో ఉంటుంది, ఓకే ఇలా కనిపిస్తుంది, ఓకే అనిపించింది. కానీ నాకు ఒకటే అనిపించింది, ఈ 10 hour స్టోరీ చెప్పిన పర్సన్ ఒకవేళ సినిమా తీస్తే దీనికి మించి ఉంటుంది కానీ తగ్గదు అనుకున్నాను. ఆఫ్టర్ ప్రివ్యూ 3 times డబుల్ అయింది నా ఎక్స్పెక్టేషన్ సినిమా మీద. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ షాట్లో సార్ కనిపిస్తాడు, ఎవ్రీ బ్యాక్గ్రౌండ్ చిన్న ఫోటో కూడా సార్ డైరెక్షన్ కనిపిస్తుంది ఈ మూవీలో. సో లిటరల్లీ సార్ అసలు ఆ స్టోరీ చెప్పిన తర్వాత నేను స్క్రీన్లో చూసుకున్న తర్వాత 3 times డబుల్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద
ఫర్ ద ఆపర్చునిటీ యూ గివెన్ సార్. మామూలుగా కొత్త వాళ్ళకంటే అసలు ఈ బయట చూస్తున్నాను కదా, ఎవ్వరికి ఆపర్చునిటీ అంత ఈజీగా రాదు. నాకు ఈ పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్లో 6th ప్రొడక్షన్లో దేవగుడి అనే మూవీ ఏ కొత్త హీరోకి ఎవ్వరికి ఇంతవరకు ఈ టైప్ ఆఫ్ సినిమా పడిందో నాకు తెలియదు, కానీ ఐ ఆమ్ రియల్లీ లక్కీ టు బీ ఇన్ దిస్ ప్రొడక్షన్ హౌస్ టు మీట్ యూ సార్. అండ్ ఎక్కడైతే మేము లాస్ట్ ఒక ఫైట్ ఎపిసోడ్ చేస్తున్నామో ఆ ఫైట్ ఎపిసోడ్లో ఎమోషన్ ఇట్లా వెళ్తుంది, ఇట్లా డ్రాప్ అవుతుంది, వెళ్తుంది డ్రాప్ అవుతుంది. ఆ టైంలో సార్ అన్నారు, అమ్మ కొంచెం ఇంకా ఎమోట్ అవ్వాలమ్మా, కట్ చెప్పంగానే నువ్వు వెళ్ళొద్దు, కొంచెం రావాలమ్మా అన్నాడు. ఓకే సార్ అన్న. మళ్ళీ 1 more అన్న. మళ్ళీ ఇట్లా వెళ్తున్నాను, మళ్ళీ డ్రాప్ అవుతుంది, మళ్ళీ ఇట్లా వెళ్తుంది, డ్రాప్ అవుతుంది. నన్ను పిలిచి మానిటర్లో చూపించి, అమ్మ నువ్వు చేస్తున్నావు ఓకే, కానీ కట్ తర్వాత నువ్వు ఆ ఎమోషన్ డ్రాప్ చేస్తున్నావు, కట్ తర్వాత నువ్వు ఆ ఎమోషన్ పెంచు. ఎందుకు ఈ ఎమోషన్ ఇక్కడ నీ సొంత పర్సన్కి ఒక ఎమోషన్ అయింది, అక్కడ నుంచి నువ్వు ఏంటంటే ఇంకా ఒక పూనకాలకి వెళ్ళిపోవాలి, ఇంకా నువ్వు దాన్ని దాటి చేయాలి. ఏందమ్మా ఇది సరిపోదు అది ఇది అన్నాడు. నేను ట్రై చేసిన 90%ని 200% లాగు చెయ్యు అన్నాడు. నేను 200 కంటే మించి చేద్దామని దూకిక చేస్తున్నా, దెబ్బలు తాకినా, కాలు ఇరిగినా, చేతి ఇరిగినా, చనిపోయినా పర్లేదు అనుకున్నా ఈ సినిమాకి. డిసైడెడ్ డూ ఆర్ డై. ఒకటే, ప్రతి ఫ్రేము ప్రతి షాట్లో మీ సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వస్తే ఈ 12 years ఆఫ్ కష్టం మొత్తం ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్లో చూపిద్దామనే చేశాను. ఐ థింక్ మీ బ్లెస్సింగ్స్ అంతా కావాలి. ఇదంతా చేయడానికి రీజన్ ఒకటే, జస్ట్ యువర్ లవ్. మీ హార్ట్లో ఒక చిన్న స్పేస్ ఇవ్వండి అంతే, ఏం అవసరం లేదు, ఒక చిన్న స్పేస్, అదొక్కటి చాలు. మీరు ఇస్తారని కోరుకుంటూ, దేవగుడి December 19th రిలీజ్ అవుతుంది. మీ ప్రేమ కావాలి, మీ అందరు బ్లెస్సింగ్. అప్పుడు కూడా వచ్చి సక్సెస్ మీట్లో మాకు అభినందించారు సార్, చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఇప్పుడు దేవగుడికి వచ్చారు, గట్టిగా నిలబడుతున్నాం. ఈ సినిమా December 19th దేవగుడి ఫైర్ ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే చాలా మెచ్యూర్ రైటర్స్ ప్రివ్యూ షో చూశారు, అలాగే సెన్సార్ బోర్డులో ఉన్న వాళ్ళు కూడా చూసి చాలా హైలీ చాలా అప్రిషియేట్ చేశారు. పూర్తి నమ్మకం ఏర్పడింది. మీ ముందుకు అతి త్వరలో రాబోతున్నాం. జస్ట్ మా కంటెంట్ మాట్లాడాలి, ఎందుకంటే ఇక్కడ ఎవరు స్టార్స్ లేరు, కేవలం కథ నమ్ముకొని వచ్చాను. స్క్రీన్ ప్లే చాలా టైట్గా రన్ అవుతూ ఉంటుంది, ఎక్కడ ఒక్క ఫ్రేమ్లో కూడా బోర్ కొట్టనీయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. మొత్తం మా ఎంటైర్ టీమ్ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా మా దేవగుడి వీరారెడ్డి క్యారెక్టర్ పోషించిన రఘుకుంచి గారు పక్క రాయలసీమ భాష మాట్లాడడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇందాక టీజర్లో చూసాం, అలాగే షూట్లో కూడా డబ్బింగ్లో కూడా బాగా కోఆపరేట్ చేస్తూ వచ్చారు. మళ్ళీ ఏదైనా కరెక్షన్స్ అంటే కూడా వచ్చి మళ్ళీ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అలాగే మా డిఓపి గారు నా మిత్రుడు, బాగా ప్రియ స్నేహితుడు. ఆయన కూడా ఏంటంటే ఇందాక మా ప్రవీణ్ అన్నట్టు ప్రతి పని అది ఏదైనా కానీ ధర్మకాలైనా ఏ వర్క్ అయినా చేసుకుంటూ ప్రతిదీ అంతా మన వర్క్ అనుకుంటూ కలిసి చేసాం. ఎందుకంటే కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు బడ్జెట్ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎంటైర్ టీం ఈ సొంత ఫ్యామిలీగా పనిచేశారు. అలాగే హీరోయిన్ అనుశ్రీ కూడా ఫైట్స్ కూడా ఒక సందర్భంలో మోకాళ్ళకు దెబ్బలు తగిలింది. సో ఇలాగా చిన్న అయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే నరసింహ తోషి, నెక్స్ట్ ఈ చిన్నపిల్లలు కూడా బాగా చేశారని వాళ్ళకి చెప్పడం, వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, ఒక అబ్బాయి, వీళ్ళంతా బాగా ఇచ్చిన స్క్రిప్ట్ని ప్రాక్టీస్ చేయించడం ఇవన్నీ చేసి బాగా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ. మరొకసారికి నా హృదయపూర్వక నమస్కారాలు మా హీరో శ్రీకాంత్ గారికి తెలియజేస్తున్నాను. ఈ సభ ఇంత దిగ్విజయానికి కారణం ఆయన. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా నమస్కారాలు. 2013 ఫస్ట్ రామకృష్ణారెడ్డి గారు రావడం, ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది ఒక ప్రొడ్యూసర్గా. అప్పుడే ఎంతో ప్యాషన్తో వచ్చిన ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యారు. సినిమా కొంచెం అటు ఇటు అయినా, ఎందుకంటే మంచి సబ్జెక్ట్ అది. మధ్య మధ్యలో వచ్చి శ్రీకాంత్ గారు ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుందని ఆయన నిజంగా చెప్పిన సీన్స్ అన్ని చాలా అద్భుతంగా ఉండేవి. కానీ అప్పటికి ఆ సీన్ తీసి ఉండేవాళ్ళం మేము. సో అలా అప్పుడు అనేవాడు నేను, ఎందుకంటే మీరు డైరెక్షన్ చేయొచ్చు కదా, ఇంత బాగా చెప్తున్నారు, ఇంత సీన్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉండలాగా. అంటే ఆయన అనుభవం అంతా
ఆ సినిమా మీద ప్యాషను, అలా ప్రొడ్యూసర్గా ఎంటర్ అయిన తర్వాత మరి నేను అన్నంతకో లేకపోతే ఆయన ఫస్ట్ ఫిలిం వచ్చిన తర్వాత నేర్చుకుని చూసి అబ్జర్వ్ చేసిన తర్వాత ఆయన నెక్స్ట్ నుంచి డైరెక్టర్గా మారారు. డెఫినెట్గా చాలా మంచి ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కూడా. ఇప్పుడు డైరెక్టర్గా వచ్చారు ఆయన. ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దేవగుడి మంచి టైటిల్, టీజర్ చాలా బాగుంది. ఎస్పెషల్ నాకు ఆ సాంగ్ RR సాంగ్, చిత్రమ్మ గారు పాడిన సాంగ్ నిజంగా చాలా రోజుల తర్వాత బ్యూటిఫుల్ సాంగ్, మెలోడీ సాంగ్ అది. దాంట్లోనే సగం కథ మాకు ఆ చిన్నప్పుడు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే ఎవరు కొంచెం అర్థమైంది. బట్ నేను అనుకునేది ఏంటంటే ఇది రియల్గా జరిగిన స్టోరీ అని నేను అనుకుంటున్నాను. ఒక ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రియల్గా జరిగిన స్టోరీ. డెఫినెట్గా అదే అనుకుంటున్నానండి, నేను రియల్గా జరిగింది అనుకుంటున్నాను. చెప్పట్లేదా? రివీల్ చేయట్లేదు అది? ఓకే, నాకు రియల్ ఇన్సిడెంట్ దాదాపుగా రియల్గా జరిగిందే సార్, బేస్డ్ ఆన్ రాయలసీమ. రాయలసీమలో ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ రియల్గా జరిగిన స్టోరీ అనుకుంటున్నాను. జమ్మలమడుగు ప్రాంతంలో అది అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే రియల్ స్టోరీలు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాన్ని మీరు రివీల్ చేస్తే కూడా బాగుంటుంది. నాకు ఒకటికే మనం రివీల్ చేశారు సార్. ఇప్పుడు నేను చెప్పేస్తున్నాను, డెఫినెట్గా ఇది ఒకళ్ళ గురించి సార్ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో రియల్గా జరిగిన స్టోరీ ఇది. డెఫినెట్గా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే దీంట్లో నటించిన అభినవ్, ఇందాకే ఆయన కష్టపడి వచ్చాను, ఎంత స్ట్రగుల్గా ఈ సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బిగినింగ్లో ఇండస్ట్రీలో మేము వచ్చినప్పుడు కూడా ఒక ఆశ, సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని ఒక ఆశ ఉంటుంది. డెఫినెట్గా అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. సక్సెస్లు, ఫెయిల్యూర్స్లు తట్టుకుని మనం ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సింది. ఇది మన చేతుల్లో ఏముండదు. మన హార్డ్ వర్క్, మన సిన్సియారిటీ, అలాగే దాన్ని ఉంచి ముందుకు వెళ్తామే. డిసప్పాయింట్ అనేది సినిమా సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్స్ చాలా చూస్తూ ఉంటాం. డిసప్పాయింట్ అవ్వకూడదు, దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే మనం చేయాల్సిన పని. సో ఆల్ ద బెస్ట్, కెరియర్ బాగుండాలని మీకు అందరికీ కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ మన తెలుగు అమ్మాయి అనేప్పటికీ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఈ మధ్య కొంతమంది వస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు కూడా, ప్రొడ్యూసర్స్ కూడా. ఇంకా ఎంతోమంది మన తెలుగు వాళ్ళు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే థ్యాంక్స్ టు రామకృష్ణారెడ్డి గారికి కూడా మన తెలుగు వాళ్ళని తీసుకొని ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ ఈ సినిమా మీకు మొన్న కలిసినప్పుడే చాలా కాన్ఫిడెన్స్తో చెప్పారు, దేవగుడి డెఫినెట్గా నేను హిట్ కొడతామని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనందరికీ తెలుసు. సినిమా ఆడాలంటే ఫస్ట్ పబ్లిక్ అనేది రావాలి, ఆ సినిమా మీద ఒక బజ్ రావాలి. డెఫినెట్గా కొన్ని సినిమాలు ఈ మధ్యలో మనం చూసిన సినిమాలు అయితే